హైదరాబాద్ లో మరోసారి హైడ్రా యాక్షన్ లోకి దిగింది. కొండాపూర్ భిక్షపతి నగర్ లోని సర్వే నంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇటీవల కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రావడంతో ఉదయం నుంచి కొండాపూర్లోని భిక్షపతి నగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. 2.5 దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతల్లో నివాసాలు కూల్పోయిన పేదలు చిన్న పిల్లలతో నడి రోడ్డుపై మమ్మల్ని నిలబెట్టారని ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. లోని భిక్షపతి నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే సర్వే నెంబర్ 59లో దాదాపు 30 ఎకరాల భూమికి సంబంధించి కూడా ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఉద్దేశంతో హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య యొక్క కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. ప్రజెంట్ మనం కూల్చివేతలు చేసినటువంటి ప్రాంతంలోనే ఉన్నాం, భిక్షపతి నగర్. సో మనం ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడంతా కూడా నిర్మాణాలు చేసుకొని గత కొంతకాలం నుంచి పేదలు నివసిస్తూ ఉన్నారు. గతంలో యొక్క భిక్షపతి నగర్ లోని 59వ సర్వే నెంబర్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. స్థానిక రంగారెడ్డి కోర్టును ఆశ్రయించి ఈ భూములను తమకు అప్పగించాలన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. ఆ సందర్భంలో స్థానికంగా రంగారెడ్డి కోర్టు వాళ్లకు ఈ భూములు పేదలకు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు మెట్లెక్కింది. కోర్టుకి పై కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ భూమి ప్రభుత్వ భూమి అనేటువంటి విషయాన్ని ఆ కోర్టులు తెలియజేయడంతో ఆ ఉద్దేశంతోనే హైడ్రా అధికారులు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేశారు. ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ ఆ పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది. హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో తమ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుంటున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం హైడ్రా పనితీరుకు సంబంధించి ఒకవైపున ప్రశంసలు వ్యక్తం అవుతుంటే మరోవైపున భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పేదలకు సంబంధించి ఇటువంటి కూల్చివేతల ప్రక్రియ వాళ్ళు ఎక్కడెక్కడైతే నివాసం ఉంటున్నటువంటి నివాసాలను కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి కూల్చివేతల ప్రక్రియ చేపట్టినప్పుడు ఇక్కడ నివసించే వాళ్లకు ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి, వేరొక ప్రత్యామ్నాయం నివాసాలను చూపించాల్సింది పోయి వాళ్ళను ఉన్న పళాన ఇలా ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా కూల్చివేయడంతో రోడ్డును పడినటువంటి ఆ పరిస్థితిలాగే కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా నిరుపేదలు అలాగే చిన్న చిన్న పిల్లలను తీసుకొని వాళ్ళంతా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడే నిర్మాణాలు చేపట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం చెప్తారు ప్రస్తుతం ఈ హైడ్రా ఇటు కూల్చివేతలకు సంబంధించి? ఇప్పుడు ఇక్కడేనా మీ ఇల్లు? ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఏం చెప్తారు? నేను నుంచి ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు నిన్న సాయంత్రం చెప్పినా కూడా మేము ఖాళీ చేసేవాళ్ళము. పొద్దున్న పనికి వెళ్ళేవాళ్ళు కాదము. మరి అంత లోపల ఇంకా పొద్దున్న లేస్తే చెప్పుకోకుండా వచ్చి కూలి పెట్టేసేసినారు. అంత పుక్కలేను ఉండే కొంచెం సామాన్లు ఇటు బయట వేసుకున్నాము, మిగతావన్నీ అట్లే ఉండేసినాయి. ఇంకా చిన్న పిల్లలు పండుకున్నారు, అట్లా ఎదుర్కొని వచ్చినాము. మాకు పడిపోయినా మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. అట్లా పుక్కలేని చేసేవాళ్ళు. మాకు ఏదన్నా ఒకటి ఏడన్నా స్థలం చూసుకునే వాళ్ళకన్నా వాళ్ళు 1 గంట కూడా టైం ఇవ్వట్లేదు. తెల్లారుజాము పని పోయేవాళ్ళు కాదు, ఇట్లా చేసిపోయినారు. ఇట్లా రోడ్డు సత్త పైన చేసేవాళ్ళు. ఇడంతా 3, 4, 5 ఫ్యామిలీలు ఉంటాము. 5 ఫ్యామిలీలు అంతా ఈ కుటుంబంలో 6, 5 మంది ఉంటారు. ఈ కుటుంబంలోన అక్కడ గృహంలో 2 ఉంటారు. ఇక్కడ వచ్చేసి 6 మంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ వచ్చేసి 4 ఉన్నారు. పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. అంతమంది ఎట్లా వెళ్ళాలని తెలియదు. ఇప్పుడు అక్కడెక్కడ చూసుకుంటున్నారు. అంత లోపల ఇక్కడ మీరు ఎత్తి పెట్టండి, అక్కడ పెట్టుకోండి, ఇదంతా క్లీన్ చేయాలి మేము అని వాళ్ళు చెప్పినారు. ఏదో స్థలం చూసుకునే ఎవరికన్నా అడుగుదాం అనుకున్నా కూడా లేదు. వెంటనే వచ్చేసినారు వాళ్ళు. మరి గతంలో మీ పరిసర చుట్టుపక్కల కూడా ఈ కూల్చివేతలు అయ్యి చేశారు కదా, మరి అప్పుడన్నా ఏమన్నా తెలిసిందా ఇట్లా త్వరలోనే ఇక్కడ కూల్చివే? అంటే మాకు తెలియదు సార్. అక్కడక్కడ చేస్తున్నారు కానీ ఏదో చేసుకుంటున్నారేమో అనుకుంటాం. అంతేగాని ఇక ఈ గల్లీలో వాళ్ళందరూ గుంపులు అక్కడ నిలబడి ఉంటే ఏమమ్మా ఇట్లా అంటే లేదు, ఇంట్లో చేసేకి వచ్చినారు అనే వాళ్ళు అంటుంటే ఇదేమలే స్థలములే అని అనుకున్నామా. మాకు ఒక మాట చెప్పినా కూడా, నిన్న నైట్ చెప్పినా కూడా పని చేసుకుంటుంటే సామాన్లు మొత్తం పొద్దున్న చెప్పినా కానీ మేము సాయంత్రం కల్లా కానీ మేము చేర్చుకుంటాడు. వేరే కాడ పిల్లలు ఉన్నారు, పిల్లలు పనుకున్నారన్న ఇంట్లో కొట్టాల్లో పనుకున్నారు. ఏ విధంగా వచ్చినారు, గడిపి పారేసినారు. ఆ పిల్లలు ఉంటే ప్రాణాలు పోయినా మా సందులో అన్నారు. ప్రాణాలు పోతే వస్తాయన్న. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చినా కానీ ఒకవేళ మేము ఎక్కడ ఉండేకుంది. ఇది ఒక టైం అన్నీ వెళ్ళదు, మాకు టైం ఏమి అసలు. ఇప్పుడు పొద్దున వచ్చి చెప్పినా మేము సాయంత్రం కల్లా గడవుతారు పోతుంటే. పిల్లలు ఉన్నారు, పిల్లలు దాని కింద చెక్కల కింద గుడిసెలో పనుకున్నారు. నిద్రపోయాము, పని పోయినాం రాత్రి అందరం. మేము ఇంట్లో ఉండము, నైట్ తిరుగుతాం పనికి.
ఇంట్లో ఎవరు లేము, ముసలాం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ ముసలాం పట్టుకుంటుందా? ఆ సామానం బయటకు పెడతాదా? ఫ్యాన్లు పోయినాయి, అన్ని పోయినాయి, మా సామాన్లు మొత్తం తినే గింజలు కొనడానికి పోయినాయి, అన్ని మొత్తం పోయినాయి. అసలు ఏమో చేసుకున్నాము సామాన్లు కానీ చీటీలు పని చేసుకున్నాం. ఆ పని చేసుకునే డబ్బులు చీటీలోనే ఉన్నాయి, పేపర్లు అన్ని పోయినాయి. దాంట్లో నెల పని చేసినవి అన్ని దాంట్లో అన్ని పోయినాయి. మాకు పనులు ఆసే పని చేసుకున్న డబ్బులు కానీ దాంట్లో పోయినాయి. ఆటోవి బ్యాటరీగా పెట్టుకున్నాం, అవి కానీ పోయినాయి. బయట పెడితే ఇట్లా ఆటో పెడితే ఎవరైనా ఎత్తుకొని పోతారని ఇంట్లో పెట్టుకుంటాం, పోయినప్పుడు తీసుకొని పెట్టుకుంటాం దాన్ని మళ్ళీ ఆటోకి. అవి కానీ పోయినాయి దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తాం? మేము ఎక్కడ పోలో మాకే తెలియదు. ఇప్పుడు మాకుండే స్థలం కానీ ఇప్పుడు టక్కుని వెళ్ళన్నా ఎవరిస్తారన్న మాకు? రోడ్డు మీద ఉన్నాము. ఇప్పుడు అన్నం తినే గింజలు కానీ లేసి వేసుకునే ఎండ కూర్చున్నాం, ఎండుకున్నాం. పిల్లలు చిన్న పిల్లలు ఇప్పుడు వరుస మళ్ళీ చూడు, మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళీ అన్నం తినేది ఇప్పుడు ఎండ కూర్చొని తినాలా. ఆ పిల్లలకి ఎండ నీళ్ళు తాగేగా నీళ్ళు ఇవే. ఇప్పుడు చెప్పుకున్నాము, వాళ్ళు బాగా ఏసీలో ఉంటారు, చల్లకి ఫ్యాన్ల కింద అనుకుంటారు. మా వాళ్ళు పోవాల్సిందే. మేమే ఇవన్నీ తీసుకొని పోము. ఏదో పొమ్మంటే మేము పోతుంటే మాకు ఒక్కసారి అసలు టైం కానీ ఇంకొకనట్లో రాను గడిపేసినారు. ఫ్యాన్లు అసలు ఎంత ఫ్యాన్ మేము డబ్బులు పెట్టుకునే ఫ్యాన్ అని తెచ్చిన ఫ్యాన్లు మొత్తం అన్ని విరిగిపోయినాయి. సామాన్లు ఒక్క సామాన్లు మావి. ఇప్పుడు పనుకున్నాము, కరెంటు కావాలన్నా కరెంటువి అవన్నీ వైర్లు కానీ లేవు, అన్నీ పోయినాయి. ఇప్పుడు పోయి ఏడని ఉండాలన్నా స్థలం చిక్కలేదు. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నాం మేము. ఇప్పుడు వస్తారు మళ్ళీ అన్ని ప్లాట్ఫామ్ నుంచి చేసుకుంటున్నాం. ఇట్లా ఏం న్యాయం కోరుతున్నారమ్మా మీరు? ఏ న్యాయం చేసినారు? ఏ న్యాయం చూసిన వాళ్ళకే చేయాలి, చెప్పాలా. మాకు ఇంకెవరు చెప్పేది? ఇంకా చెప్పేవాళ్ళు కానీ మేము అడిగేంత మాకు లేదు. వాళ్ళే చూసిన వాళ్ళు మా మాట్లాడిన దానికి వాళ్ళకి తెలుసు. అలా ఏం చేయాలి సార్? మళ్ళీ మా పరిస్థితి ఇట్లుంది, మళ్ళీ ఏం చేసేది? ఇంకా పిల్లలు మాకు చూడండి సార్, పిల్లలు ఆడబనుకుంటారు, రాత్రికి వర్షం వస్తే ఆడబనుకుంటారు. మేమంటే పనుకుంటాం లేదా? పిల్లలు చిన్న పిల్లలు అన్నం చేసే కన్నా మాకు కావాలి కదా. ఆ గ్యాస్ పొయ్యిలు కానీ ఇరిపోయినాయి, సిలిండర్లో ఒకటి మిగిలినది అంతే. ఇంకేమంటే కట్టెల పొయ్యి చేసుకున్నాం. ఆ కట్టెల పొయ్యిలు అది మాకు న్యాయం కాలేదు. ఎవరు చేసేది ఇప్పుడు న్యాయం? తినేకి ఇప్పుడు కావాలన్నా కావాలి కదా, మాకు గుడిసాన్ని వేసుకునే కన్నా కావాలి కదా కట్టలకు కానీ దానికి. ఓట్లు కానీ మళ్ళీ ఓట్లకు వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకునే లేదు, అట్టగానే వస్తారు. ఇప్పుడు మా పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు ఎవరు కనపడరు. ఓట్లు వేసేటోళ్ళు ఇక్కడ నుంచే ఊర్లో పోయి కానీ వేసేవాళ్ళు మేము. ఇక్కడ పోయి అప్పుడు కనపడతారు మనుషులు, ఇప్పుడు కనపడరు జనాలు. మళ్ళీ ఏం చేయాలి సార్? ఓట్లకు వచ్చినప్పుడు కార్లు ఎంత దేశం ఉన్నా కానీ వచ్చి ఓట్లు అయినా అడిగేకి వస్తారు. ఏడు గుడిసెలో ఉన్నా కానీ. ఇప్పుడు చీపలం అయిపోయినా మనం చెత్తలం అంటే చెత్త ఇంట్లోనా ఇంత చెత్త తీయకోకుండా చెత్త తీయలేదనిపిస్తారు. మేము చెత్తలో ఉన్నామని అంత సీపు చూసినప్పుడు చెత్త 2 నాళ్ళు ఒక వారం ఇంట్లో ఉన్నప్పుడు ఒక నాడు ఇంట్లో ఉంటే అంతరంగా అంటున్నారు. మేము ఎట్టుండాలా? మేము పని చేసేదేమో బతికేది అదే, పిల్లలు చేసే పని అదే, మేము చేసుకుంటే అదే పని. మాకు వింటున్నాం కదా ఎంత విషాదంగా వాళ్ళ యొక్క గాథ అనేది ఉందో. కనీసం ఒక తమకు హెచ్చరిక లేదు, తమను ఇల్లు ఖాళీ చేయాలి, కూల్చివేయబోతున్నాం అనేటువంటి ముందస్తు సమాచారం లేదు. ఓట్లప్పుడు మాత్రం అందరూ వరుసగట్టి వస్తూ ఉంటారు, ఓట్లేయండి అని. ఆ పోలింగ్ స్టేషన్లు అనేవి ఎక్కడున్నా సరే మొత్తం కార్లు వేసుకొని వచ్చి తమ కార్లలో తీసుకొని వెళ్ళిపోయి ఓట్లు వేయించుకుంటారు. కానీ ఇలా తమకు ఇవాళ ఇబ్బంది ఎదురైంది అంటే మాత్రం పట్టించుకున్నటువంటి నాదుడే లేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం చిన్న పిల్లలతో ఒక్కసారిగా తినే ప్లేట్లతోనే రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఎవరు న్యాయం చేస్తారు? ఒకవేళ ముందస్తు సమాచారం ఉంటే మేము వేరొక ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసుకునేవాళ్ళం. ఆల్టర్నేటివ్ ప్లేస్ చూపించాల్సినటువంటి అటు అధికారులు, ప్రభుత్వమే ఇలా తమ నివాసాలను కూల్చివేసి ఉన్న పళానా మొత్తం అంతా ఇట్లా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ చేస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలు. సో మరోవైపున హైడ్రా అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం కూల్చివేతలను చేపట్టడం జరిగింది. మరోవైపున యొక్క 32 ఎకరాలకు సంబంధించి మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మొత్తానికి కూడా ఒక ఫెన్సింగ్ను ఏర్పాటు చేసినటువంటి పనులు అనేవి చక్కచక్క చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపున హైడ్రా బందోబస్తు అనేది కనిపిస్తుంది, మరోవైపున పోలీస్ బందోబస్తు అనేది కనిపిస్తుంది. సో ఇటు వీళ్ళందరూ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క భూమి చుట్టూ దాదాపు ఏదైతే 59వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 32 ఎకరాల భూమి ఉందో ఈ భూమికి సంబంధించి ఇదంతా 700 కోట్ల రూపాయల వాల్యూ చేస్తున్నటువంటి ఉద్దేశంతో దీని చుట్టూ కూడా ప్రస్తుతం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తూ చకచక పనులు నిర్వహిస్తూ ఉన్నారు. కూల్చివేతల ప్రక్రియకు సంబంధించి ఒకవైపున అధికారులు ఇటు హైడ్రా కావచ్చు లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి తమకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ముందస్తు సమాచారం లేదు. అలాగే వేరొక ప్లేస్ చూపించినటువంటి పరిస్థితి లేకుండా తమను ఉన్నపళానా రోడ్డు మీదకు తీసుకొచ్చారన్నటువంటి బాధను మాత్రం ఇక్కడ ఈ నిర్మాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు, పేద కుటుంబాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ హైడ్రా కూల్చివేతల వద్ద కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, కొండాపూర్, భిక్షపతి.